సో చాలా మందికి డౌట్ ఏంటంటే షుగర్ స్టార్ట్ అయింది ఇంకా మెడిసిన్ లైఫ్ లాంగ్ వాడాలా? ఇంకా తప్పదా? ఇంకా వన్స్ వచ్చిన తర్వాత తగ్గిపోదా షుగర్ అనేది కామన్ డౌట్. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే యెస్. కొంతమందిలో డయాబెటీస్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత షుగర్ అనేది తగ్గిపోవచ్చు. దాన్ని రెమిషన్ అంటారు. అంటే మెడిసిన్స్ లేకుండా మీ ఫాస్టింగ్, పోస్ట్ ప్రాండియల్ లెవెల్స్ అండ్ హెచ్బిఏవన్సీ అన్నీ కూడా నార్మల్ రావచ్చు. దీన్ని రెమిషన్ అంటారు. అంటే డయాబెటీస్ తగ్గిపోవడం. బట్ ఇది అందరిలో సాధ్యం కాదు. ఎవరికైతే రీసెంట్‌గా డయాబెటీస్ స్టార్ట్ అవుతుందో, ప్రీ డయాబెటీస్ లెవెల్‌లో మనం డయాబెటీస్ స్టార్ట్ అయ్యి ఇంకా ఒక 5 ఇయర్స్ దాటలేదు. లేదంటే కాంప్లికేషన్స్ లైక్ హార్ట్, కిడ్నీ కాంప్లికేషన్స్ ఇంకా అలాంటివేవి రాలేదు. సో ఇలాంటి వాళ్ళు మనం డయాబెటీస్ రెమిషన్‌కి అనేది ట్రై చేయొచ్చు. ఈ డయాబెటీస్ రెమిషన్ అంటే మనం మెయిన్‌గా లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే డైట్ గాని, వెయిట్ లాస్ గాని ద్వారా మనం అచీవ్ చేస్తాం. బట్ ఇది స్ట్రిక్ట్‌గా డాక్టర్ గైడెన్స్‌లోనే చేయాలి. అంటే మనం సొంతంగానే మెడిసిన్స్ మానేసి ఓన్లీ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ గాని, డైట్ ఇవన్నీ చేసుకొని మందులు మానేయడం అనేది కరెక్ట్ కాదు. చాలా సార్లు ప్రమాదకరం. సో మీకు డయాబెటీస్ తగ్గిపోవాలి అంటే మీకు రెమిషన్ ఏమైనా ట్రై చేయాలి అంటే ఫస్ట్ మీ డాక్టర్‌తో డిస్కస్ చేసి మీకు అసలు అది కుదురుతుందా లేదా? డయాబెటీస్ తగ్గించుకోవడం అవుతుందా లేదా? మీకు ఆ కేటగిరీలో ఫిట్ అవుతారా లేదా అని చెక్ చేసుకొని అప్పుడు ఎక్స్‌పర్ట్ గైడెన్స్‌లో రెమిషన్ ట్రై చేయొచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్‌లో ఎవరికైతే డయాబెటీస్ ఆల్రెడీ 5 ఇయర్స్ దాటింది, మల్టిపుల్ మెడికేషన్స్ మీద ఉన్నారంటే 2, 3 టైప్స్ ఆఫ్ డయాబెటీస్ టాబ్లెట్స్, ఇన్సులిన్ ఇవన్నీ వాడుతున్నారు. కాంప్లికేషన్స్ లైక్ ఐ, హార్ట్, కిడ్నీ కాంప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఇలాంటి కండిషన్స్‌లో రెమిషన్ అంటే డయాబెటీస్ తగ్గిపోవడం, పూర్తిగా క్యూర్ అవ్వడం అనేది జరగదు. సో అలాంటి హోప్స్ పెట్టుకొని మీరు మెడిసిన్స్ మానేయడం లాంటివి చేయకూడదు.